ఏంటి రాకేష్, ఎందుకు వచ్చావు? ఇంతకీ ఈయనెవరు? అది నువ్వు ఉండు రాకేష్, నేను పరిచయం చేసుకుంటాగా. నిజానికి పరిచయం అవసరం లేని శత్రుత్వం ఉంది. నువ్వు మర్చిపోయావంటే. ఓ పెద్దయినా, ఏం మాట్లాడుతున్నావు? ఆ? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీకు నాకు శత్రుత్వం ఏంటి? అసలు ఎవరు మీరు? నా పేరు శర్మ. నీ చిరకాల శత్రువు జలంధర్కి గురువుని. ఎలా ఉన్నావు? ప్రచారం అయిపోయింది. అవును, నేనే ఆర్యవర్ధన్ని. ఇదిగో నా కూతురు, నా కొడుకు అభయ్. చాలా? ఇంకా ఏమైనా కావాలా? అసలు వచ్చిన పనేంటో చెప్పండి. కొన్నిసార్లు దాగిన నిజాలు అనుకోకుండా అవే బయటకు వచ్చేస్తాయి. రాకేష్, వీళ్ళందరూ మనం ఎందుకు వచ్చామని అడుగుతున్నారు. ఎందుకు వచ్చావో చెప్పు. తీసుకో శంకర్. నా చెల్లెలి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాం. నా చెల్లెలి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి. పెళ్లి శుభలేఖ పెళ్లి శుభలేఖ పెళ్లి శుభలేఖ. తీసుకో శంకర్. మీరు ఖాయం చేసిన ముహూర్తానికే నా చెల్లి పెళ్లి ఫిక్స్ చేశాను. కాకపోతే పెళ్లి కొడుకే మారిపోయాడు. నా చెల్లెలి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరగబోతుంది. రాకేష్, ఒక అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయడం చాలా పెద్ద నేరం. మాయా మేజర్. తన లైఫ్ కి సంబంధించిన డెసిషన్ తను తీసుకోగలదు. అర్థమైందా? యా, యూర్ అబ్సల్యూట్లీ రైట్. అందుకే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తున్నా. నా చెల్లి పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. అబద్ధం. నువ్వే తనని ఫోర్స్ చేస్తుంటావు. శంకర్ గారు, ఎవరికో పెళ్లి ఫిక్స్ అయితే మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? అది చూడు రాకేష్, మీ చెల్లి పెళ్ళి అంటున్నావు కదా, వెళ్ళి ఏర్పాట్లు చేసుకో. ఇక్కడికి వచ్చి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళు. వెళ్ళక నీ ఇంట్లో పాగా వేసి కూర్చోడానికి నేనేం శంకర్ని కాదు.